రుద్రాక్ష జగత్ రక్ష కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరో కాలర్ లైన్ లో ఉన్నారు సార్. హలో హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా. చెప్పండి సార్, మీ పేరు? నా పేరు శివకుమార్ అమ్మా. ఎక్కడి నుండి చేస్తున్నారు? నెల్లూరు డిస్టిక్ అమ్మా. ఓకే శివకుమార్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా కొడుకుమా. మీ కొడుకా? అవునమ్మా. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ మీ కొడుకుది? 23 10 1996 అమ్మా. సాయంత్రం. ఏం చేస్తున్నాడు మీ బాబు? అంటే బుధవారం నాడు సాయంత్రం కదండి శివకుమార్ గారు? అవును సార్. ఏం చేస్తున్నాడు సార్ అబ్బాయి? ఇంటర్మీడియట్ చదువుతున్నారు సార్. ఏమిటి, ఎలా ఉన్నాయి స్టడీస్? అదే మీరు చెప్పాలి సార్. మీరు చెప్పండి, బాబు ఎలా చదువుతున్నాడు? నేను చూస్తాను. సార్ నాట్ బ్యాడ్. ఇది ఏకాదశి, టీచర్ ఎట్లా ఉంటుంది? ధనిష్ట నక్షత్రము, ఏకాదశి. ఫ్యూచర్కి ఏంటండి, వాళ్ళకి చక్కగా గైడ్ చేయండి. ఇందాక మనం అనుకున్నాం కదా, పిల్లలకి ఎలా పెంచాలి, ఎలా వాళ్ళకి నేర్పాలి, ఏమి నేర్పితే వాళ్ళకి అవసరం ఉంటుంది, అవసరానికి సరిపడేవి వాళ్ళకి అందుబాటులోకి తీసుకురండి. భవిష్యత్తు పట్ల అవగాహన ఏర్పరచండి. లేకపోతే పిల్లలకి ఈ ఏజ్లో ఏమవుతుందంటే హార్మోనల్ చేంజెస్ ఉంటాయి. కొత్త విషయాలు తెలుసుకోవాలని, కొత్త మార్గంలోకి వెళ్ళాలని, కొత్త స్నేహాలు చేయాలని వాళ్ళు అనుకుంటారు. అలాంటి సమయంలో మనం మానిటరింగ్ చేయకపోతే, అలా అని వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురాకూడదు. పైనుంచి జాగ్రత్తగా గమనించి మంచి సలహాలు సూచనలు ఇవ్వకపోతే పక్కదారి పట్టేటువంటి ప్రమాదం ఉంటుంది. అలా జరిగితే తప్పు వాళ్ళది కాదు, మనం చేసిన వాళ్ళం అవుతాం. సరిగ్గా వాళ్ళని గైడ్ చేయలేకపోతే అది ఒకటి గమనించండి. జాతకం బాగుంది. ఇందాక మనం చెప్పాం, మన సమాజం కొన్ని నేర్పాలి, ధర్మం కొన్ని నేర్పుతుంది. జిరాఫీ గురించి చెప్పాము. లేకపోతే గడాఫీ అని ఒక దేశ అధ్యక్షుడు ఉన్నాడు. అతని వ్యసనాలకి బానిస అయితే దేశ ప్రజలందరూ కొట్టి చంపారు. సో వ్యసనాలు ఎప్పుడూ మంచిది కాదు. మంచి మార్గం ఎప్పుడు ధర్మమైన మార్గం ఎప్పుడు మంచి జీవితాన్ని ప్రసాదిస్తుంది. అబ్బాయి జీవితం చాలా బాగుందండి. జాతకం చాలా బాగుంది. శివకుమార్ గారు, మీ అబ్బాయి విషయంలో ఎలాంటి లోపాలు లేవు. నేను చెప్పిన సలహాలు దేనికంటే, ఇంకా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఇంకొక మార్గంలోకి వెళ్లకుండా మంచి మార్గంలోకి వెళ్ళడానికి తల్లిదండ్రులు బాగా సూచనలు ఇవ్వగలుగుతారు పిల్లలకి. వాళ్ళు మంచి కోరుకుంటారు కాబట్టి. తల్లిదండ్రుల కంటే గొప్పగా ఎవరు మంచిని కోరుకోరు, పిల్లలు మంచిని. అందుకనే ఈ వివరం అంతా మీకు ఇంతసేపు మీతో మాట్లాడాను శివకుమార్ గారు. అబ్బాయికి మీరు ధారణ చేయించాల్సినటువంటి రుద్రాక్ష 12 ముఖాలు కానీ 8 ముఖాలు కానీ. ద్వాదశముఖి రుద్రాక్ష సూర్యస్వరూపము, ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. అది కానీ అష్టముఖి గణపతి కానీ, గణపతి స్వరూపం. ఈ రెండింటిలో ఏదో ఒకటి అభిషేకించిన తర్వాత ధారణ చేయించండి. ఈరోజు పౌర్ణమి, చాలా మంచి రోజు. వీలైతే చేయించండి. ఎప్పుడైనా రుద్రధారణ చేయవచ్చు. ఎప్పుడు చేసినా మంచి ఫలితాలు వస్తాయి. శుభం. ఆహార నియమాలు ఏమీ లేవు. చాలా మందిని మనం చూస్తూ ఉంటే వాళ్ళు ఏదైనా ఒక పని చేయాలంటే చాలా మందిని ఆశ్రయిస్తారు. వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుంటారు. వ్యక్తిగత అభిప్రాయంతో సంబంధం లేకుండా ఇలా చేస్తే ఏం జరుగుతుంది, చేయాలా వద్దా అని అందరు అభిప్రాయాలు తీసుకుంటారు. అలాంటి వాళ్లకు మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? ఎందుకంటే కొంచెం మీరు భిన్నంగా మాట్లాడతారు. కష్టపడాలి, భగవంతుని ప్రార్థించాలి అని చెప్తారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అది కరెక్టే, కష్టపడాలి. ఎవరైనా కష్టపడకుండా ఏదీ రాదు. కష్టపడాలి. మనం చేసేటువంటి కష్టంలో దైవానుగ్రహం కానీ అదృష్టం కానీ కోరుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. కష్టపడకుండా దైవాన్ని కోరుకుంటేనో రుద్రాక్ష ధారణ చేస్తేనో మనం అన్ని పనులు అయిపోతాయని ఎవరైనా అనుకుంటే పొరపాటే. కష్టానికి ఫలితం ఆశించాలి. అది వృధా కాకుండా కోరుకోవాలి. ఆ ఫలితం మంచి ఫలితమై ఉంటే ఇంకా బాగుంటుంది. కాబట్టి దైవానుగ్రహం కోరుకోవాలి. ఇప్పుడు మనం భగవంతుని మనకు అన్నీ ఇచ్చాడు. చిన్న విషయం, ఇక్కడ అడిగావు కాబట్టి చిన్న విషయం చెప్పాలమ్మా. బ్రహ్మదేవుడు సృష్టికర్త. ఆయన ఒక భార్యను పిలిచాడంట. నువ్వు తొందరగా రా అంటే, ఏమిటి అంటే, నేను ఒక కొత్త జీవిని తయారు చేస్తున్నాను. ఈ జీవిని తయారు చేస్తున్నప్పుడు నీ సలహా నాకు కావాలి అంటే, మీకు నా సలహా ఎందుకండి అంటుంది. లేదు, ఎప్పుడు లేని విధంగా ఒక కొత్త జీవిని తయారు చేస్తున్నాను. ఇప్పుడు దాకా చేసినటువంటి సృష్టి వేరు, ఇప్పుడు చేస్తున్నటువంటి సృష్టి వేరు. ఈ జీవికి నేను ఒక ఆయుధాన్ని ఇవ్వాలనుకున్నాను. ఈ ఆయుధం ఇస్తే ఈ ఆయుధంతో ఈ జీవి నన్నే అంతం చేయవచ్చు. కాబట్టి నీ సలహా తీసుకుందామని పిలిచాను అంటే, మిమ్మల్ని అంతం చేసేటువంటి ఆ పరిస్థితే వచ్చేటప్పుడు ఆ జీవికి ఆ ఆయుధాన్ని ఎందుకు ఇవ్వాలి అని భార్య అడిగింది. అడిగితే, లేదు ఆయుధాన్ని ఇప్పుడు ఇవ్వకపోతే నేను తప్పు చేసిన వాడిని అవుతాను. ఆ జీవి ఎప్పుడో పెద్ద అయ్యి నన్ను ఏదో చేస్తుందనే దానికంటే, ఆ భయం కంటే ఇప్పుడు ఇవ్వకపోతే నేను తప్పు చేసిన వాడిని అవుతాను. కాబట్టి ఇప్పుడు నేను ఇస్తాను. ఆ జీవికి నిలువుగా వెన్నుపూస ఉండి, 2 కాళ్ళు మాత్రమే ఉండి, వేళ్లకి మధ్య గ్యాప్ ఉండి, అన్నీ పట్టుకోవడానికి వీలుగా ఒక జీవిని నా రూపంలో తయారు చేస్తున్నాను, మన రూపంలో. అది ఏమవుతుందో చూద్దాం. ఒక ఆయుధాన్ని కూడా ఇస్తున్నాను. ఆయుధం మరి ఎక్కడ పెట్టాలి ఏమిటి అని నిన్ను అడుగుదామని అంటే, ఎక్కడ పెడదాము అని అంటే, అప్పుడు ఆయన ఆలోచించి మెదడులో పెట్టమని
సలహా ఇస్తే అదే తెలివి. ఓకే. భగవంతుడు మనకి ఈ తెలివి ఇచ్చాడు. ఈ తెలివితో మనం ఏమైనా ఆలోచించగలము, ఏదైనా సాధించగలము. ఎక్కడ అధైర్యపడకుండా మనకి భగవంతుడిచ్చిన అన్ని అవయవాలని ఉపయోగించుకుంటూ మన తెలివిని సమయోచితంగా వాడుకుంటూ ముందుకు వెళితే ఆటంకాలు లేకుండా ఉంటాయి. ఇది తన పోలిక చొప్పున అన్న పదం ప్రతి మతంలోనే ఉంటుంది. ఈ బైబిల్లో కూడా ప్రభైన యెహోవాదేవుడు నేల నుంచి మంటిని తీసి తన పోలిక చొప్పున చేసి వాడి నాసికారంధ్రములలో జీవవాయువులు ఊదగా వాడు జీవాత్మాయను అంటాడు. సో ఇది ఈ రకంగా భగవంతుడు మనకు అన్నీ ఇచ్చి అన్ని అవకాశాలు కల్పించి తెలివనే ఆయుధాన్ని మనకిచ్చి నువ్వు బతుకుమని చెప్పి మనకి భూమి మీద వేసినప్పుడు అన్నిటికీ అందరి మీద ఆధారపడిపోయి మనకి ఏమీ తెలియదని వెనకబడిపోయి ఎవరేది చెప్తే అది నమ్మేసి మన శక్తిని మనం కోల్పోయి మన మీద విశ్వాసాన్ని కోల్పోయి వెనకబడి ఉండేదానికంటే మన శక్తిని నమ్ముకుంటూ మన తెలివితేటలను ఉపయోగించుకుంటూ అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలని నేను బలంగా ఎవరికైనా చెప్తూ ఉంటాను. ఇలాంటి వాటిల్లో ఎక్కడ ఆటంకాలు ఏర్పడకుండా దైవికమైన సంపద రుద్రాక్ష ధారణ కానీ దైవానుగ్రహం కానీ మనం కోరుకున్నట్లయితే ఆటంకాలు అనేవి ఉండవు, మంచి వైపు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. చాలా చక్కగా చెప్పారండి మీరు. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, సార్ నమస్తే అండి, మీ పేరు? నా పేరు అక్షయ అండి, నేను కడప నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి అర్చన గారు. అక్షయ అండి. అక్షయ చెప్పండి. సార్తో మాట్లాడాలి మేడం. మాట్లాడండి. అమ్మా అక్షయ చెప్పమ్మా, పేరు బాగుంది. అక్షయ సార్, బాబు తెలుసా? ఇదివరకు మా సిస్టర్ అండ్ మా బావ వచ్చి కలిశారు సార్. వెరీ గుడ్. అప్పుడు వాళ్ళు ఏదో ఒక తీవ్రంగా గొడవ పడుతుండేవాళ్ళు. మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీరు వాళ్ళకి గౌరీశంకర్ రుద్రాక్ష చెప్పారు, అది పూజలు పెట్టారు. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు సార్ వాళ్ళు. వెరీ నైస్ అమ్మా. ఇప్పుడు ఎవరి కోసం అమ్మా? ఇప్పుడు నా కోసం అండి, నేను జాబ్ సర్చింగ్ లో ఉన్నాను సార్. నేను బీటెక్ కంప్లీట్ అయిపోయింది, జాబ్ సర్చింగ్ లో ఉన్నాను. అది నా జాబ్ పరంగా ఏ రుద్రాక్ష ఒకసారి నీ వస్తుంది? డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వమ్మా. నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1992. 1992 అమ్మా. అవునండి, జూన్ 6th. జూన్ 6th. జూన్ 6 6/6. నాన్నగారు ఏం చేస్తారమ్మా? నాన్నగారు ఇప్పుడు శనివారం అని తెలుసమ్మా నువ్వు పుట్టింది? అవునండి. మీరు ఎంతమంది బ్రదర్స్ సిస్టర్స్? నాకు ఇద్దరు సిస్టర్సే అండి. ఇది షష్ఠి శుక్లపక్షము, సింహరాశి, మఖా నక్షత్రము. అలాగే మీ లైవ్ కాల్ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. ఎప్పటి నుంచి మంచి try రోజు చేస్తున్నాను. మాట్లాడుకుంటున్నాం కదమ్మా చక్కగా. పౌర్ణమి రోజు బాగుందమ్మా. మీ అక్క బావగారికి ఎలా అయితే బాగుందని చెప్పి నువ్వు అంటున్నావో నీ జాతకం కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. ఏప్రిల్ మాసం ప్రారంభం నుంచి ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా, అంటే మనం తెలుగులో చెప్పుకోవాలంటే నూతన సంవత్సరం నుంచి ఉగాది దగ్గర నుంచి నీ జాతకం ఒక పాజిటివ్ టర్న్ తీసుకుంటుంది. నీ జాతకాన్ని వేదగణితం ద్వారా అధ్యయనం చేశాము. అందరి జాతకాన్ని చూసినట్టే వేదాలు, ఉపనిషత్తులు, ఆరణికాలు, బ్రాహ్మణికాలు, అష్టాదశ పురాణాల్లో ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. మనం ఆ ధర్మంలో నుంచి వచ్చినటువంటి ఈ వేదగణితాన్ని ఆధారంగా చేసుకొని జాతక పరిశీలన చేయడం వల్ల జాతకంలో ఉండేటువంటి జాతకునిలో ఏమైనా దోషాలు ఉంటే అవి నివారించబడి, అలాగే ఆధ్యాత్మిక సంపద అయిన రుద్రాక్ష కూడా తోడైనప్పుడు మనం అనుకున్న దానికంటే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందమ్మా. నువ్వు ధరించాల్సినటువంటి రుద్రాక్ష 9 ముఖములు కలిగిన రుద్రాక్ష, నవముఖి అమ్మవారి స్వరూపము, శక్తి స్వరూపము, విజయాలు చేకూర్చేదిగా ఉంటూ ఎక్కడ ఆటంకాలు లేకుండా ఒక రక్షణ కవచంలా ఉండి వివాహానికి ఆటంకాలు లేకుండా వివాహానంతర జీవితం కూడా అమ్మవారే తోడుగా ఉంటూ అన్నిటిలో విజయాలు చేకూరుస్తుందమ్మా. ఇది ఒక మంచి రుద్రాక్ష. కంఠం నుంచి హృదయం మధ్యలో 365 రోజులు 24 గంటలు శరీరంలో భాగంగా ధరించు. ఎటువంటి ఆహార నియమాలు లేవు. ఇది సరైన రుద్రాక్ష అయి ఉండాలి. ఒక కన్జ్యూమర్ ప్రోడక్ట్ లాగా ఎక్కడ పడితే అక్కడ తీసుకొని వేసుకుంటే మన ధనాన్ని కోల్పోవడమే కాకుండా లక్ష్యాన్ని కూడా కోల్పోయిన వాళ్ళం అవుతాం. రుద్రాక్షలు ఎక్కడ చూసినా నకిలీల శాతం 100కి 99% ఎక్కువగా ఉందని ప్రతిరోజు నేను చెబుతూ ఉంటాను. అవి ఒక్కటి జాగ్రత్త తీసుకొని ఎక్కడ పడితే అక్కడ వేసుకోకుండా సరైన రుద్రాక్ష ధరించమ్మా, మంచి ఫలితం వస్తుంది. మీ అక్క బావగారు ఎలా అయితే ఆనందంగా ఉన్నారో నీ జీవితం కూడా మంచి జీవితం అయ్యుండి మంచి భవిష్యత్తులోకి వెళుతూ ఆనందంగా నువ్వు కూడా ఉంటావు. శుభం అమ్మా. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం, మేము అనంతపురం నుంచి మాట్లాడుతున్నాం మేడం. చెప్పండి. మేడం, ఇది సేల్స్ లో బాగా డెవలప్ కావాలంటే ఏ రుద్రాక్ష వేసుకుంటే బాగుంటుందని అడగడానికి చేశాను. ఏం సేల్స్ లో ఉన్నారండి మీరు? సార్ ఎలక్ట్రానిక్స్ సార్, అంటే జిరాక్స్ మిషన్స్, తర్వాత ఇట్లా ఏమన్నా ఫ్యాక్స్ మిషన్స్, ప్రొజెక్టర్స్ ఇట్లాంటివి సార్. ఏం చదువుకున్నారు మీరు? సార్ నేను డిగ్రీ సార్. డిగ్రీ సార్. యా, మీ ఇంట్లో మీ పేరెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు మీకు కావాల్సినవి అన్ని వాళ్ళని రకరకాలుగా ఒప్పించి తీసుకుంటారు కదా, తీసుకున్నారా చిన్నప్పటి నుంచి? అవును సార్. సేల్స్ మ్యాన్ చేయాల్సింది ఏమిటంటే మీరు రకరకాలుగా మాటలు చెప్పి మీరు చెప్పే విషయాలని వాళ్ళ ఆసక్తి రేకెత్తించి వాళ్ళు కొనే విధంగా ప్రేరేపించడం.
బాగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఏది చెబితే మీరు ఆ ప్రోడక్ట్ని బాగా సేల్ చేయగలరు. ఓకే సార్. అలా మనం ఏమీ లేదండి, ఏదైనా కూడా మనం ఉన్న రంగంలో మంచిగా చేయాలంటే ఏమిటి, ఒక వస్తువుని మనం ఇంట్లో ఒక వస్తువు తెమ్మన్నారు అనుకో అమ్మ, ఇంట్లో ఒక వస్తువు తెమ్మంటే మనం మార్కెట్కి వెళ్ళి ఒక షాపింగ్ మాల్కి వెళ్ళి ఆ వస్తువు తీసుకుందాం అనుకున్న టైంలో ఒక అందమైన వస్తువు ఏదైనా కనబడితే మనకు తెమ్మన్న వస్తువు పక్కన పెట్టేసి బాగా కనిపిస్తున్న వస్తువు ఇదేదో ప్యాకింగ్ బాగుందని తీసుకుంటాం, ఉంటుందిలే పడి ఉంటుందిలే పక్కనని. ఇంట్లో తెమ్మన్న వస్తువు దాని ప్యాకింగ్ అది సరిగ్గా లేకుండా మనకి ఎదురుగా కనబడుతున్న వాళ్ళు తెచ్చుకుంటారులే తర్వాత చూసుకుందాంలే అని మర్చిపోతాం. అంటే ప్రజెంటేషన్ చాలా ఇంపార్టెంట్ అని మనం ఎంత బాగా ప్రమోట్ చేశామన్న దాన్ని బట్టి ఉంటుంది. ఆ రకంగా ఏదైనా అది వస్తువు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, ఆ రకంగా చేయగలిగితే మంచి ఫలితాలు వస్తాయి. ఆలోచించండి, మీరున్న రంగంలో మంచి ఫలితాలు సాధించాలంటే మీరేం చేయాలి? మీకు ఎక్కడ ఆటంకాలు లేకుండా ఒక దశముఖి రుద్రాక్ష, 10 ముఖములు కలిగిన రుద్రాక్ష, విష్ణు స్వరూపము, ఉన్నతమైన స్థితి కోసము, మానసిక ఒత్తిళ్లు లేకుండా అనుకున్నవి సాధించడానికి ఒక మంచి రుద్రాక్ష అండి. అభిషేకించిన తర్వాత కంఠం నుంచి హృదయం మధ్యలో ఈ రుద్రాక్షను ధరించండి. ఎటువంటి ఆహార నియమాలు లేవు. బాగా ఒక విషయం గురించి చెప్పడానికి ప్రయత్నం చేయండి. సక్సెస్ అనేది ఆటోమేటిక్గా మీ పక్కనే ఉంటుంది. శుభం. రైట్, పాండురంగారావు గారు ఇవాళ మా స్టూడియోకి వచ్చి కాలర్స్కి మంచి మాటలు చెప్పి పర్సనల్ డెవలప్మెంట్కి కూడా మంచి మాటలు చెప్పారు. రుద్రాక్ష గురించి కాకుండా చాలా థ్యాంక్స్ అండి. ఓం నమః శివాయ. ఇది ఇవాల్టి రుద్రాక్ష జగత్రక్ష. చూస్తూనే ఉండండి TV5.